ఈ వీడియోలో పోలాల అమావాస్య వ్రతం గురించి, వ్రత వివరణ గురించి ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. శ్రావణ మాసంలో వచ్చే బహుళ అమావాస్యను పోలాల అమావాస్య అంటారు. ఈ పోలాల అమావాస్య వ్రతంకు ఎంతో విశిష్టత ఉంది. ప్రత్యేకంగా సంతాన సంరక్షణ కోసం చాలామంది ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. వివాహమై చాలా కాలమైన సంతానం కలగని స్త్రీలు ఈ వ్రతాన్ని తప్పకుండా ఆచరించాలి. సౌభాగ్యం కోసం, పిల్లల యోగక్షేమం కోసం, ఆరోగ్యం కోసం, తమ కుటుంబం కోసం శ్రావణ అమావాస్య నాడు పోలాల అమావాస్య వ్రతం తప్పకుండా చేయాలి. పోలాల అమావాస్య పూజకి కావాల్సిన ఏర్పాట్లు ముందు రోజుగానే చేసుకోవాలి. అందులో ఈ మొక్కకి ప్రధానమైంది కంద మొక్క. ఒక కంద మొక్కని అలాగే కంద పిలకని తెచ్చుకుని మనం ముందు రోజే పక్కన పెట్టుకోవాలి. అమావాస్య రోజు ఉదయాన్నే లేచి శుచిగా స్నానం చేసి పూజ చేసే చోట శుభ్రంగా అలికి వరిపిండితో ముగ్గు వేసి ఒక కంద మొక్కను దానికి పెట్టి పసుపు కుంకుమలు అలంకరించి సిద్ధం చేసుకోవాలి. అలాగే ఒక దారపర్యలను తీసుకుని దానికి పసుపు రాసి 9 పోగులుగా చేసి దాన్ని 4 పసుపు కొమ్ములు కట్టి సిద్ధం చేసుకోవాలి. ఒకటి అమ్మవారికి సమర్పించాలి, ఒకటి మనం కట్టుకోవాలి, ఒకటి మన సంతానం ఎంతమంది అయితే అంతమందికి, ఒకటి వాయనం మనం ఎవరికైతే ఇస్తామో వారి కోసం దానికి తగ్గట్టు వాళ్ళు ఏర్పాటు చేసుకోవాలి. అలాగే కొంతమందికి పోలి బుట్ట అనేవి ఆనవాయితీ ఉంటుంది. పనసాకులతో కుట్టిన దాంట్లో మనం పోలికి నైవేద్యంగా వేసుకుని అమ్మవారికి సమర్పించాల్సి ఉంటుంది. అలాగే కొంతమంది 9 రకాల ముక్కలతో చేసిన పులుసును సమర్పిస్తారు. కొంతమంది పూర్ణం బూర్లు, కొంతమంది గారెలు సమర్పిస్తారు. ఆడపిల్ల కావాలనుకునే వాళ్ళు గారెలు సమర్పిస్తామని మొక్కుకుంటారు. మగపిల్లాడు కావాల్సిన వాళ్ళు పూర్ణం బూర్లు సమర్పిస్తామని మొక్కుకుంటారు. ఈ విధంగా సిద్ధం చేసుకున్న తర్వాత మనం ముందుగా గణపతి పూజ చేసుకోవాలి. పసుపు గణపతిని పూజించాలి. తర్వాత గణపతిని షోడశోపచారాలతో పూజించి తర్వాత ఆ కంద మొక్కలోకి మంగళగౌరీదేవిని కానీ సంతానలక్ష్మిని కానీ ఆ కంద మొక్కలోకి ఆవాహన చేసి షోడశోపచార పూజ చేయాలి. మన సంతాన యోగక్షేమాలు కోసం చేసే పూజ కాబట్టి కొంతమంది 9 పూర్ణం బూర్లు, లేదంటే 9 గారెలు, లేదంటే 9 రకాల కూరలతో చేసిన ముక్కల పులుసుని అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ విధంగా కంద మొక్కను పూజించిన తర్వాత మనం కథను చదివి అక్షంతలు తల మీద వేసుకుని అనంతరం బాగా మంచి సంతానవతి అయిన పెద్ద ముత్తైదును పూజించి నైవేద్యం పెట్టి 9 పూర్ణంబూలు, ఒక తోరాన్ని ఆమెకు వాయినం సమర్పించాలి. ఎవరి శక్తి కొలది వాళ్ళు తాంబూలాన్ని సమర్పించారు. తాంబూలంలో కొత్త చీర పెట్టచ్చు, రవికల గుడ్డ ఆమెకు సమర్పించి ఆవిడ దీవెనలు అందుకోవచ్చు. ఎవరి శక్తి కొలది వాళ్ళు చేసుకోవచ్చు. తర్వాత ఆ కంద మొక్క దగ్గర పెట్టిన తోరాలని మనం ఒకటి మెడలో కట్టుకుని, ఒకటి మన ఎవరైతే ముత్తైదు ఉంటారో వారికి ఇచ్చి తర్వాత మన సంతానం మెడలో కడతారు. ఆడపిల్లకైతే మెడలో కడతారు, మగపిల్లాడికైతే మొలలో కడతారు. ఇంకా సంతానం కలగని వాళ్ళు మొక్కకే సమర్పించుకుంటారు. ఈ విధంగా పూజ చేసుకుంటారు.